రైట్. నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మావోయిస్టుల ఉద్యమం పూర్తిగా అంతమైందా? కగార్ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా ముగియబోతుందా? రానున్న 20-30 రోజులలో కగార్ ఆపరేషన్ కూడా సంపూర్ణంగా ముగియబోతుంది అంటూ బయట వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఎంతోమంది మావోయిస్ట్ నాయకులు, కేంద్ర కమిటీ నాయకులు, అదేవిధంగా సానుభూతి పరులు కూడా ప్రభుత్వాల ముందు లొంగిపోయిన పరిస్థితి మనం చూసాం. అయితే నిన్న దేవ్జీ అలియాస్ తిప్పర తిరుపతి గారు, అదేవిధంగా మల్లా రాజిరెడ్డి గారు, మరికొందరు కూడా నిన్న లొంగిపోయారంటూ కూడా మనకి తెలియవస్తున్న సమాచారం. అదేవిధంగా ఈ ఉద్యమం అనేది ఇంకా పూర్తిగా అంతరించిపోయిందా? ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి అన్నది ఒక సంశయంగా అక్కడ మిగిలిన ఒక ప్రశ్న. అదేవిధంగా మావోయిస్టు రహిత భారత్గా దేశం ముందుకు పోబోతుందా? దీనికి సంబంధించి ఇప్పుడు మనం చర్చించబోతున్నాం. మనతో పాటు మాజీ మావోయిస్ట్ జంపన్ గారు ఉన్నారు. వారిని ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. జంపన్ గారు నమస్తే అండి. వెల్కమ్ టు షో అండి. నమస్తే. రైట్ అండి. జరుగుతున్న పరిణామాలు అనేది మావోయిస్టు రహిత దేశానికి, దేశ నిర్మాణానికి తోడ్పడుతుంది. కగర్ ఆపరేషన్ సంపూర్తిగా ముగియబోతుంది అనుకుంటున్నారా? ఎలా ఎలా తీసుకోవచ్చుంటారు ఈ వ్యాఖ్యలు? ఇప్పుడు మావోయిస్టు రహిత అనేది ఏదైతే ఉందో అసలు దీన్ని అసాధ్యం కాదు. నేను వ్యతిరేకిస్తా. ఎందుకు అనంటే మావోయిజం అనేది ఉందో సిద్ధాంతానికి సంబంధించిన విషయం అది. మార్క్స్ ఏ విధంగానైతే సిద్ధాంతమో, లెనినిజం ఏదైతే సిద్ధాంతమో, మావోయిజం అనేది కూడా ఒక సిద్ధాంతం. వాస్తవంగా 3 అంశాలు కూడా మార్క్సిజంలో భాగమైన విషయాలే. ఆ ముగ్గురు చెప్పిన విషయాలు కూడా ప్రపంచవ్యాప్తంగా అన్యాయాలు, అణచివేత, వివక్షత ఉండకూడదు, సమసమాజం రావాలని చెప్పే సిద్ధాంతాలే మావోయిజం అది. కాబట్టి ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ అనేది ఏందో ఆ సిద్ధాంతం కలిగిన పార్టీ అది. ఆ సిద్ధాంతం కలిగిన పార్టీ అనేది ఏందో ఈ దేశంలో విప్లవం విజయవంతం చేయాలనే లక్ష్యంతో ఏర్పడిన పార్టీ అది. అయితే అందులో ఇప్పుడు వాళ్ళు ఎంచుకున్న పద్ధతి ఏంటంటే సాయుధ పోరాటం అనేది అదొక రూపం, అదొక సాధనం. అది వాస్తవంగా విప్లవం అనంటే ప్రజల్ని చైతన్యవంతం చేయాలి, సంఘటితం చేయాలి, చాలా కృషి చేయాలి. దేశవ్యాప్తంగా ప్రజలు దాన్ని స్వీకరించాలి. ప్రజలు స్వీకరిస్తే విప్లవం విజయవంతం అవుతుంది. ప్రజలు స్వీకరించకుండా కాదది. కాబట్టి కొంతమంది ఆయుధాలు పట్టుకొని అడవిలో ఉంటే అంటే సరే, ప్రజల్ని వాళ్ళు ఆర్గనైజ్ చేయొచ్చు, గతంలో చేసిన మాట వాస్తవమే. కానీ గత కొంతకాలం నుంచి వాళ్ళు అడవికే పరిమితమై వాళ్ళు ప్రజా ఉద్యమాలు, ప్రజా నిర్మాణం కొనసాగించలేకపోవడం కాకుండా కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. పెద్ద సంఖ్యలో నష్టపోతున్నారు. వాళ్ళ ఉనికి సమస్యగా మారిపోయింది. అంటే నేనేం చెప్తున్నంటే అసలు వాళ్ళు ఎప్పుడో అర్థం చేసుకోవాల్సి ఉండే. వాళ్ళు గత 10-15 సంవత్సరాల క్రితం వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు మారవలసి ఉండే. సరే, రాజ్యం ఇవాళ అంటే దాదాపుగా ఏంటంటే కంటిన్యూగా దాడి కొనసాగించడం మూలంగా సంవత్సరాల కాలంలో తీవ్ర నష్టాలు పొంది ఒక అనివార్య పరిస్థితి లోపట వాళ్ళు చనిపోయినోళ్ళు కాక మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళు లీగల్ అవుతున్నారు. దాన్ని సరెండర్ అంటమా, సాయుధ పోరాట విరమణ అంటమా, ఇది ప్రశ్న కాదు. వాళ్ళు లీగల్ కావడం లేదా రాజ్యాంగానికి సరెండర్ అవుతున్నారు. వాళ్ళు వ్యక్తులకు అవుతలేరు ఎవరికి, రాజ్యాంగానికి సరెండర్ అవుతున్నారు. అంటే ఆయుధాలు వదిలిపెట్టడం అంటే రాజ్యాంగానికి లోబడి ఉండడం. కాబట్టి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రూపం మార్చుకొని ఉన్న వాళ్ళు ఎంత సంఖ్య అనేది కాదు, అంటే చాలా మంది వచ్చిన వాళ్ళు ఇంకా వాళ్ళు ఏం చేయాలనేది వాళ్ళు ఆలోచిస్తుండ్రు. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు ప్రజల కోసం వాళ్ళ యొక్క అంటే అంకిత భావం ఏదైతుందో, అంటే ఒక 50 ఏళ్ళు 40 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు అన్ని వదులుకొని చేసిన వాళ్ళు అది గొప్ప త్యాగమే. ప్రజలంతా దేశమంతా స్వీకరిస్తారు త్యాగాన్ని. కాబట్టి ఇక్కడ ప్రజల మధ్యలో ఉండి వాళ్ళు పనిచేయడం అనేది అందరూ స్వాగతిస్తారు, మొత్తం సమాజము. ఇప్పుడు ఈ ఉద్యమం ప్రారంభమైన తొలినాళ్లలో అంటే దాదాపుగా 7 దశాబ్దాల క్రితం లేదా 8 దశాబ్దాల క్రితం అప్పుడున్న పార్టీ పట్ల ఉన్న మక్కువ కానీ, ఆదరణ కానీ, ప్రజల్లో ఉన్న ఆదరణ, మక్కువ ఇప్పుడు తగ్గిపోయింది, బలహీనపడింది అనుకోవచ్చు అంటారా? ఒకటేంటంటే సాయుధ పోరాటానికి ఏదైతే ఉందో లేదు. సాయుధ పోరాటానికి జనరల్ సానుభూతి ఉంది గాని, చనిపోయినప్పుడు, త్యాగాలు చేసినప్పుడు దాన్ని బాధపడడం రూపంలో ఉంది. కానీ ఒక క్రియాశీలకంగా మావోయిస్టు పార్టీ సాయుధ పోరాటం లోపట లేదు. లేదు కాబట్టి అంటే సాయుధ పోరాటానికి ఎవరు పోయే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళు అది మార్చుకొని ప్రజల మధ్య లోపట నిజాయితీగా వాళ్ళు పని చేయగలిగితే తప్పనిసరిగా ప్రజలకు సమస్యలున్నాయి కదా. ప్రజలకు అనేక సమస్యలున్నాయి. రైతుల సమస్యలున్నాయి, కార్మికులై ఉన్నాయి, మహిళలై ఉన్నాయి, ఆదివాసులై ఉన్నాయి, ఉద్యోగులై ఉన్నాయి, విద్యార్థులై ఉన్నాయి. మనం చూస్తున్నాం కదా, నిత్యం చూస్తున్నాం కదా.
ఆదివాసులు. ఈ సమస్యలు తీర్చడానికి ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నాం కదా! ప్రజాస్వామ్యయుతంగా మనం ముందుకెళ్తున్నాం కదా! ఇక సాయుధ పోరాటాలు అవసరం లేదు కదా! అన్నది మరొక ప్రశ్న. అవునండి. ప్రభుత్వాలనేటియి ఇప్పుడు 40 ఏళ్లలో కూడా భారత స్వాతంత్రం వచ్చింది. హ్మ్. 78 సంవత్సరాలయింది. హ్మ్. మరి 78 సంవత్సరాల లోపట కూడా పరిస్థితులేంటి? హ్మ్. ప్రభుత్వాలు ఎన్నో మారినాయి. అది కాంగ్రెస్ గావచ్చు, బీజేపీ గావచ్చు, జనతా పార్టీ గావచ్చు, ఏమన్నా గాని. ఓకే. మరి ఏం మారినాయి? నిరుద్యోగులు ఇప్పుడు కోట్లాది సంఖ్యలో నిరుద్యోగులున్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేదు. ఆదివాసుల భూములు వాళ్ళ భూములు వాళ్ళకి దక్కటం లేదు. వాళ్ళ వనరులు వాళ్ళకి దక్కటం లేదు. లేదా ఉద్యోగులకు సంబంధించింది చూస్తున్నాము. 60,00,00,000 కార్మిక వర్గం లోపట 40,00,00,000 పైగా అసంఘటిత కార్మిక వర్గానికి వాళ్ళ యొక్క జీతాలు 10,000 లేవు, 15,000 లేవు. వాళ్ళు బతకడం కష్టమైతుంది. కాబట్టి ఆత్మహత్యలు జరుగుతున్నాయి. లేదా అత్యాచారాలు జరుగుతున్నాయి. మనం ఎన్నో చూస్తున్నాం మనం. కాబట్టి ఇక్కడ ప్రభుత్వాలన్నిటితో ప్రాక్టికల్‌గా మనకు నిరూపణ ఎప్పుడో అయిపోయింది. కాబట్టి తప్పనిసరిగా అంటే పోరాడడం అనేది ఉందో, పోరాడే ప్రజలు లేకపోతే, హ్మ్. పోరాటం లేకపోతే ఏది జరగదది. పోరాటమే కాదు, తప్పనిసరిగా కమ్యూనిజం ఏం చెప్తుంది? మార్క్సిజం ఏం చెప్తుంది? తప్పనిసరిగా గూడా ఒక పేద ప్రజల, ఒక శ్రామిక వర్గాల, ప్రజల కోసం పనిచేసే వాళ్ళ రాజ్యం కావాలి. ప్రజల కోసం అంటే డబ్బులు 100,00,00,000 ఖర్చు పెట్టే వాళ్ళే కాదు. ఏ ఖర్చు పెట్టకుండా ప్రజల మధ్య నిజాయితీగా పనిచేసే వాళ్ళ ఒక ప్రభుత్వం రాజ్యాధికారం రావాలనంటే, హ్మ్. అది ప్రజానీకంలో పనిచేయడం ద్వారా వస్తది. కాబట్టి అది జరగాలి. అది జరగకపోతే జరగదది. కాబట్టి అందుకోసం ఏందంటే ప్రజల మధ్యన ఉండాలే. మావోయిస్ట్ పార్టీ ప్రజల మధ్యలో పడేటి గతంలో లేరా అనే ప్రశ్న కాదు. విశాలమైన ప్రజానీకాలు ఉండాలే. పట్టణాల్లో ఉండాలే. కార్మికులలో ఉండాలే. విద్యార్థులలో ఉండాలే. అది లేదు గదా! కాబట్టి అది దృష్టిలో పెట్టుకున్నప్పుడు వాళ్ళు మార్చుకొని వాళ్ళు రావాల్సిందే. వాళ్ళు చేయాలి. కాబట్టి మావోయిస్టులకు సంబంధించిన అవసరం ఉంది. సమాజంలో ఉంది. మావోయిస్టులు అంటే సాయుధ పోరాట రూపంలో గాదు. యెస్. సాయుధ పోరాటాన్ని వదిలేసి చట్టబద్ధంగా ప్రజల్లో కూడా పనిచేసే రైట్. అంటే జంపన్న గారు, అంటే ఇప్పుడు సాయుధ పోరాటాన్ని ప్రక్కన పెట్టి మరి ఇతర అనుబంధ పార్టీలు కూడా ప్రజాస్వామ్యంలో మరి ఎమ్మెల్యే సీట్లలో గెలుస్తున్నారు. అదేవిధంగా ఎంపీలుగా అవుతున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రులు కూడా అవుతున్నారు కదా ఇతర రాష్ట్రాలలో. మరి ఆ రూపాన్ని మార్చుకోవచ్చు కదా! సాయుధ పోరాటాన్ని పూర్తిగా పక్కన పెడితే ఇటువంటి కాల్పులు, ఎన్‌కౌంటర్‌లు ఇవన్నీ ప్రాణ నష్టం ఇవన్నీ తగ్గించుకునే అవకాశం లేదంటారా ఉద్యమానికి? తప్పనిసరిగా అదే అంటే అది చెయ్యాలి గూడా. అంటే ఇప్పుడు అది దాని ద్వారా ఇప్పుడు నష్టాలు విప్లవం విజయవంతం అయితదనుకుంటున్నాం. సరే నష్టాలు వేరు. హ్మ్. విప్లవం విజయవంతం అయితది అనుకుంటే సరే 1000 కాకపోతే 10, 1000, 1,00,000, 2,00,000 చనిపోతారు. అది సమస్య కాదు. హ్మ్. తప్పనిసరిగా అయితదనుకుంటే. హ్మ్. అంటే ఈ రూపంలో. కానీ ఈ రూపంలో కాదన్నది గత 50 ఏళ్ల చరిత్ర తేల్చివేసింది పూర్తిగా. హ్మ్. ఈ రకంగా కాదు. ఈ రకంగా కాకుండా అంతిమంగా ఎట్లయితదని వేరు. అంతిమంగా ముందు ప్రజలను చైతన్యవంతం జెయి, సంఘటితం జెయి, పోరాటాలు చేయించు. ఇది కదా చేసేది. ప్రజల మధ్యన ఉండు. నువ్వు అక్కడ ఉంటే నీకేమర్థమైతుంది? ఎక్కడో ఉండి ఇవాళ సమాజము ఇది చైనా లాంటి సమాజం కాదండి. చైనా లాంటి సమాజం అయితే నిజమే. అంటే అక్కడ మావో విజయవంతం జేసిండు. ఒక్క మావో మాత్రమే చేసిండు. ఓకే. మావో చైనాలో జేసిండు గాబట్టి హ్మ్. చైనా సమాజం వేరు. చైనా సమాజం ఉంది కాబట్టి ఇక్కడని కాదు. చైనా సమాజానికి, భారత సమాజానికి రైట్. భిన్నమైన ఆకాశానికి, భూమికున్న తేడాలున్నయి. రైట్. ఇది అర్థం జేసుకోకుండా హ్మ్. మక్కికి మక్కి యాంత్రికంగా మేము ఇట్లనే చేత్తామనంటే జరగదది. హ్మ్. చనిపోతాం తప్ప జరగదది. కాబట్టి మార్చుకోవాలి. మార్చుకోవడం అనేదుందో మార్క్సిజం చెప్పిన దాని పద్ధతిలో కమ్యూనిజం కోసం చెయ్యాలి. అది వెంటనే ఇయాల జేయంగానే రేపే అయితదంటే రేపేం గాదు. హ్మ్. చాలా టైం పడతది. ప్రజలు గదా అర్థం చేసుకునేది మనెవరండి? వాళ్ళు చెప్తున్న విషయాలు ప్రజలు అర్థం చేసుకొని, వాళ్ళు కదిలినప్పుడు, కదలటం కోసం మనం జేస్తాం. కానీ ప్రజలు లేకుండా కొద్దిమంది అడవిలో తుపాకులు పట్టుకుంటే కాదు. హ్మ్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇప్పుడు మరి మావోయిస్ట్ ఉద్యమం అనేది రూపం మార్చుకుంటుంది. మరి తుపాకులు వదిలిపెట్టేసేసి ప్రభుత్వాలకి లేతే పోలీసులకు లొంగిపోయినా వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఉండి మరి సమాజంలో ఉండి సమాజంలో ఉన్న మరి తప్పొప్పుల గురించి, సమస్యల గురించి పోరాడొచ్చు కదా! అంటే ప్రజాస్వామ్యయుతంగా పోరాడే ఛాన్స్ లేదంటారా? రాజకీయాల్లోకి రావచ్చు కదా అవసరమైతే అన్నది ప్రశ్న. తప్పనిసరిగా ఈ ప్రజాస్వామిక అనేదేందో ఎట్లా అమలైతుందన్నది వేరు. చాలా తప్పులున్నాయి ఇందుల. ప్రజాస్వామ్యం అంటే ఇప్పుడు రాజ్యాంగం రాసుకున్నాం మనము. రాజ్యాంగం ప్రకారంగా అమలైతుందనంటే అమలు జరగటం లేదు. ఏ ప్రభుత్వాలు అమలు చేయటం లేదు. ఒక్క బీజేపీ మాత్రమే కాదు. అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, మమతా బెనర్జీ అయినా, డీఎంకే అయినా దేశంలో ఒకటి ఏ పార్టీ కూడా అమలు చేయటం లేదు. రాజ్యాంగ ప్రకారంగా అమలు చేయటం లేదు. హ్మ్. రాజ్యాంగాన్ని అందరూ కీర్తిస్తుర్రు. రాజ్యాంగం గొప్పదంటుర్రు. యెస్. అవును. తప్పనిసరిగా చేయాలి. మరి దాని అమలు కోసం ఏదైతే ఉందో ఎవరు జేయాలే? ఎవరు జేయాలంటే ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ మావోయిస్ట్ పార్టీ అయినా, కమ్యూనిస్ట్ పార్టీ అయినా అన్ని పార్టీలు జేయాలి. ఎంఎల్ పార్టీలు జేయాలి. లేదా ఇతర ప్రజా సంఘాలు జేయాలి.
అనేక మంది ప్రజలు, ప్రజాస్వామికవాదులు రాజ్యాంగం అమలు కోసం ఏదేందో శక్తివంచన లేని చేస్తూనే ఉద్యమాలు నిలబెట్టుకోవాలి, పార్టీని ఆర్గనైజ్ చేసుకోవాలి. నీ పార్టీ బలము, నీ ప్రజా సంఘాల బలము, నీ ప్రజల బలం పెరిగితే రాజ్యాంగం అమలైతది. అమలు కాలేదనుకో ప్రజలు తెలుసుకుంటారు ఏం చేయాలో. ప్రజలకు అప్పుడు చెప్పొచ్చు గదా! అప్పుడు ఏం చేయాలో వస్తది గదా! కాబట్టి అంటే దీని ప్రకారం ప్రజాస్వామ్య ప్రక్రియ అంటే ఏంది? సంఘాలు పెట్టుకోవాలి, పార్టీ పెట్టుకోవాలి, ఎన్నికల్లో గూడా పోటీ చేయాలి. తప్పేం లేదు. ఎన్నికల్లో పోటీ చేయడం అనేది అంటే 50,00,00,000, 100,00,00,000 పెట్టాల్సిన అవసరం లేదు. లేవు గూడా, ఉండయి గూడా. హ్మ్. కాబట్టి ప్రజలను చైతన్యవంతం చేయి. అది ఎన్నికలు గూడా తప్పేం కాదు. తప్పనంటే ఎన్నికల్లో బట కోట్లు ఖర్చు పెట్టే వాళ్ళు పెడుతుండ్రు. దాంట్లో చాలా ఇబ్బందులున్నాయి. చాలా సమస్యలున్నాయి. కానీ అయినప్పటికి గూడా తప్పనిసరిగా కమ్యూనిస్టులు లేదా మావోయిస్టులు ఎవరైనప్పటికీ ఆళ్ళ నిలబడి కొట్లాడాల్సిందే తప్ప మరొక మార్గం లేనే లేదది. రైట్. అయితే హ్మ్. గెలుస్తామా? ఓడుతామా? అనేది అది సమస్య కాదు. హ్మ్. కాబట్టి ఎన్నికలను గూడా ఉపయోగించుకోవాలి. అంటే ఇంతవరకు జరిగిన ఎన్‌కౌంటర్‌లు ఏవైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా లేకపోతే ఒడిస్సాలో కానీ, ఛత్తీస్‌గఢ్‌లో కానీ, లేకపోతే మధ్యప్రదేశ్‌లో కానీ, లేకపోతే ఏపీలో కానీ జరిగిన ఎన్‌కౌంటర్‌లు అనేవి మరి ఫేక్ ఎన్‌కౌంటర్‌లు అంటూ కూడా ఒక లీక్ బయటకొస్తుంది. నిజమైన ఎన్‌కౌంటర్‌లను మరి అదేవిధంగా ఫేక్ ఎన్‌కౌంటర్‌లను ఎలా మనం విడదీయొచ్చంటారు? ఇప్పుడు ఎన్‌కౌంటర్‌లు అనేటివి అయితున్నాయో మొత్తం భారత సమాజానికి తెలుసు. అందరికి తెలుసు. చాలా వరకు కొత్త తరానికి కొద్దిమంది యువకులకు తప్ప దాదాపు పాతగా ఉన్నోళ్ళందరూ చూషిండ్రు. ఎన్‌కౌంటర్‌లనంటే పేరు ఎన్‌కౌంటర్ అంటే ఏంది? ఎదురుగా కాల్పులయినాయి. దాంట్లో కూడా చనిపోయిండనేదేందో ఎదురెదురు కాల్పులనే దాంతోటి జరిగినాయి. అవి కొన్ని ఉన్నాయి. తక్కువనే ఉన్నాయి. జరగలేదని కాదు. కొన్ని జరిగినాయి. హ్మ్. కానీ ఎక్కువ ఎన్‌కౌంటర్‌లు పట్టుకొని చంపడం రూపంలో జరిగినాయి. రెండోది అంటే వాళ్ళు పడుకున్నప్పుడు వాళ్ళ పైన అకస్మాత్తుగా దాడి చేసి, బాంబులేసి, డ్రోన్‌లతోటి దాడి చేసి, అంటే ఒక రాపిడ్ ఫైరింగ్ అంటే వందలాది, వేల తూటాలు ఆటో వెపన్స్ తోటి కాల్చడం అనేదుందో, అంటే వాళ్ళకి తుపాకులే, వీళ్ళకి తుపాకులే నిజమే. ఓకే. కానీ అదేదైతుందో అది రాజ్యాంగ ప్రకారం సరైనది కాదది. హ్మ్. నువ్వు ఎన్‌కౌంటర్ అనంటే పోలీసు బలగాలు పోయి అక్కడ వాళ్ళను అంటే సరెండర్ కమ్మని చెప్పాలె. తర్వాత కాల్పుల్లో పూట గాయపడే వాళ్ళని గూడా వాళ్ళకి ట్రీట్‌మెంట్ ఇవ్వాలె. ఒక ఓకే. లిమిటెడ్ కాల్పులు చేయాలె. వాళ్ళను సరెండర్ చేసుకోవాలి. ఇది కదా విధానము. కానీ అది ఏ రకంగా లేదది. రైట్. అంటే ఎన్‌కౌంటర్ అంటే అనేక మంది చనిపోతే అదెట్లా ఎన్‌కౌంటర్ అయితది? మొత్తం మంది చనిపోతే? రైట్. కొంతమంది తప్పుకొని గాని ఎవరి రక్షణ లేదు గదా! రైట్. జంపన్న గారు ఇప్పుడు ఎన్‌కౌంటర్ అనగానే అటుప్రక్క, ఇటుప్రక్క ఇరుప్రక్కల కాల్పులు జరగడం, అటుప్రక్క ప్రాణ నష్టం జరగడం, ఇటు కూడా కనీసం ప్రాణ నష్టం జరగడం అన్నది ఎప్పుడైనా జరిగిందా? కేవలం గాయాల పాలవ్వడమేనా జరిగిందా? అంటే 2 ప్రక్కల కూడా ప్రాణ నష్టం లేదా గాయాల పాలవ్వాలి కదా! ఎప్పుడైనా సంఘటనలు జరిగాయంటారా ఎన్‌కౌంటర్‌లలో? తప్పనిసరిగా ఇరు పక్షాల లోపట చనిపోవాలని రూల్ ఏం లేదండి. ఇరు ఓకే. పక్షాలు చనిపోవాలని రూల్ ఏం లేదు. హ్మ్. అది తప్పనిసరి అట్లయితేనే అది ఎన్‌కౌంటర్ అనాలి. అట్లా కాదు. నేను చెప్పేదేంటనంటే, వాటిని అది ఎన్‌కౌంటర్ కాదా అనే దాన్ని మనం పరిశీలించగలుగుతాం. మనం అర్థం ఓకే. చేసుకోగలుగుతాం. హ్మ్. కాబట్టి అక్కడ అది చూసినప్పుడు అంటే మీకు ఏ ఎన్‌కౌంటర్‌లు గూడా గమనిస్తే ఆడ గాయపడ్డ మావోయిస్టులు ఎవరైనా దొరుకుతున్నారా? హ్మ్. ఎవరు దొరకరు. చంపబడడం, లేకపోతే అక్కడి నుంచి పారిపోవడం. కొంతమంది కాల్పుల్లో గూడా పారిపోతున్నారు. హ్మ్. పారిపోయేవాడు కూడా వాస్తవమే. కానీ అక్కడున్నోళ్ళు చంపబడ్డే వాళ్ళు అందరూ ఎట్లా చంపబడతారు? అంటే గాయపడతారు. ఈవెన్ తూట తగిన తర్వాత కూడా వెంటనే చనిపోరు. వాళ్ళని ట్రీట్‌మెంట్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు పోలీసులను గూడా చూడండి. పోలీసులు కొన్ని సందర్భాల్లో గాయపడ్డరు. వాళ్ళు బతికిచ్చిర్రు కదా! వెంటనే ట్రీట్‌మెంట్‌కి పంపించిర్రుగా. హెలికాప్టర్‌లు గూడా రెడీగున్నాయి గదా! అవును. కాబట్టి నువ్వు చేయలేదు. అనేకమైన రుజువులు మావోయిస్టులు వాళ్ళ నుంచి ఎళ్ళిపోయిన వాళ్ళు చెప్తున్న విషయాలే. వాళ్ళు మొత్తం చనిపోలేదు. గాయపడితే పట్టుకొని చంపిండ్రు. అనే విషయాలు గూడా చెప్పిండు గదా! నమ్మాల కేశవరావు గూడా ఏందంటే ఆయనే పట్టుబడ్డాడుగా. ఆయన చేతులు లేబట్టిండుగా. ఆయన కాడ తుపాకీ లేదు గదా! హ్మ్. చేతులు లేబట్టిన తర్వాత పట్టుకొని చంపిండన్నారు గాబట్టి, ఇక్కడ అంటే ప్రభుత్వం ఏదైతుందో, విధానం ఏదైతుందో ఒక రాపిడ్ ఫైరింగ్ అంటే యుద్ధం అంటారు. నేనేమంటానంటే అది యుద్ధము. యుద్ధంలో గూడా వాస్తవంగా సరెండర్ అయినోళ్ళను వాళ్ళు రక్షిస్తారు. ట్రీట్‌మెంట్ ఇస్తారు. మావోయిస్టులు గూడా చాలా జేశారు గదా! పోలీస్ క్యాంపుల పైన దాడి జేసినప్పుడు వాళ్ళకి ట్రీట్‌మెంట్ ఇచ్చారు. చాలా మందినిచ్చారు. కాబట్టి సరే ఇప్పుడు ఏదైనా ఆ చరిత్ర అయిపోయిందండి. ఇప్పుడు ఏదైనా యెస్. ఆ చరిత్ర చర్చించబడుతూనే ఉంటుంది నిరంతరము. హ్మ్. కానీ ఏమైనప్పటికీ ఇప్పుడున్నది ఏదుందో మావోయిస్టులనేది ఇవాళ ఆ సాయుధ పోరాట రూపాన్ని వాళ్ళు ఏ రకంగానైనా చాలా నష్టాలు పొందిండ్రు. కానీ అయినప్పటికీ కొద్దిమందే అయినప్పటికి గూడా వాళ్ళు ఈ భారత సమాజంలో ప్రజల పైన విశ్వాసం ఉంచి ప్రజల్ని ఆర్గనైజ్ జేసుకుంటే వాళ్ళు సరే చాలా వెనకబడే ఉన్నప్పటికీ మునుముందు వాళ్ళు చాలా సుదీర్ఘ కాలంలో పట్ట వాళ్ళు ప్రజలు ఓ చైతన్యవంతం చేయొచ్చు.
రైట్. ఇప్పుడు జంపన్న గారు మరి ఇప్పుడు క్షతగాత్రులుగా మిగిలిన వారు కానీ, లేకపోతే ప్రాణాలు కోల్పోయిన వారు కానీ, అంటే పోలీసు వైపు, అదే విధంగా నక్సల్స్ వైపు, వారి కుటుంబాల గురించి ఆలోచించేదెవరు? ఓన్లీ ఇంతమంది చనిపోయారు ఎన్‌కౌంటర్‌లో, అంతమందికి రివార్డులు ఇచ్చాం మేము లొంగిపోతే అంటూ ఆ లెక్కలు మాత్రమే చెప్తున్నారు కానీ, సో వారి కుటుంబాలకు సంబంధించిన సంక్షేమం గురించి అటు ప్రభుత్వం కానీ, ఇటు మావోయిస్టులు కానీ ఏం మాట్లాడట్లేదు. మీరేమంటారు దీనికి? ఇప్పుడు ప్రభుత్వం అయితేను పోలీసులు గాయపడితే వాళ్ళు సరే వాళ్ళు చేస్తుండ్రు. వాళ్ళు ఎంత చేస్తుండ్రు అనేది సరే అందులో కూడా కొన్ని లోపాలున్నాయి, కొన్ని విమర్శలున్నాయి. ప్రభుత్వం చేసే దాంట్లో అవన్నీ అవి ఉన్నాయి. అది పోలీస్ సంఘాలు కూడా ఉన్నాయి కాబట్టి మాట్లాడుతుండ్రు. ఏదైనా వాళ్ళు గాయపడ్డప్పుడు, చనిపోయినప్పుడు ప్రభుత్వం నుంచి సహాయం తప్పనిసరిగా పోలీసులకైనా అందవలసిందే. హ్మ్. తప్పనిసరిగా. ఎందుకంటే పోలీసులు కూడా పేద వర్గాలే. వాళ్ళేమి వేరే కాదు. అవును. తర్వాత మావోయిస్టులకు సంబంధించిందైతేను అసలు వాళ్ళు గాయపడితే అసలు ట్రీట్‌మెంట్ అంటే రక్షించడం లేదు. చంపేసింది గదా! హ్మ్. గాయపడి ఉన్నోళ్ళు అతి తక్కువ మంది. ఒకరో, ఇద్దరో ఏదన్నా అలర్జీ తప్పుకుపోయినోళ్ళే తప్ప, తిరిగి ప్రభుత్వం ఏమి చేయలేదు. ప్రభుత్వం ఏమి చేయకపోయింది గాదు. ఇప్పుడు సరెండర్ అయినోళ్ళకు ఉన్నదంటే పునర్వాస పథకం అనేది కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. హ్మ్. సరే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గతం నుంచి కూడా వివిధ ప్రభుత్వాలు తెలంగాణ లేదా ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంత చేస్తున్నారు. ఓకే. అయితే కొన్ని అందులో అవకతవకలు ఉన్నాయి. హ్మ్. అంటే రివార్డ్ అంటే గతం నుంచి కొంత రివార్డ్ ఇస్తుండ్రు డబ్బు రూపంలో. కానీ డబ్బనేది గూడా నేనిక్కడ జెప్పేదేంటంటే కోట్లేమి ఇవ్వటం లేదండి. చాలా అది బోగస్ ప్రచారం. హ్మ్. వాస్తవంగా ఈ విషయాలు పోలీస్ అధికారులు చెప్పాలి. ప్రభుత్వం చెప్పాలి. హ్మ్. ఈ మీడియాలో మీడియాలంటే ఏదో రూపంలో ఇప్పుడు ఒక సీసీ మెంబర్ సరెండర్ అంటే ఆయనకి 6,00,00,000, 5,00,00,000 అంటారు. ఇది పచ్చి అబద్దాలు, పచ్చి బోగస్. హ్మ్. ఓన్లీ వచ్చేది ఒక స్టేట్‌లో వచ్చేది 25,00,000 మాత్రమే. నేను స్పష్టంగా చెప్తున్నా. ఓకే. 25,00,000 మాత్రమే ఒక సీసీ మెంబర్‌కు. హ్మ్. కాబట్టి 25,00,000కు ఎక్కువగా ఏ కోట్లు లెవ్వు. ఈ 25,00,000 అనేటియి డబ్బులు ఇస్తుండ్రు. ఏ స్టేట్ అయినా ఇస్తుండ్రు. అందులో ఏమి లేదు. కానీ భూమి, ఇల్లు అనేదేతుందో ఇవి అంటుండ్రు. ఉద్యోగాలంటారు, భూమంటారు, ఇల్లంటది ఏమి అంటే ఒకరిద్దరికి ఇచ్చిర్రు. ఏమి ఇవ్వలేదంటే చాలా అంటే 5% ఇచ్చిర్రు. ఓకే. గతంలో ఇచ్చింది గానీ, ఇప్పుడు గానీ, బహుశా ఇప్పుడు ఏమైనా హ్మ్. అంటే మరి ఛత్తీస్‌గఢ్ వీళ్ళందరూ గూడా ఇస్తామంటుండ్రు. ఇయ్యకపోతే మాత్రం ఏందంటే తప్పనిసరిగా అంటే ప్రజల నుంచి ఎట్లాగొస్తది ఇవ్వాలి. తప్పనిసరిగా న్యాయమైన అంటే ఏనాడో ప్రభుత్వ రాజ్యాంగంలో ఒకటి ఉన్న జీవోనే కాబట్టి దాన్ని అమలు జరపాలి. హ్మ్. భూమి, ఇల్లు ఇవ్వడం అనేదుందో ఇది అవసరమైంది. అది ప్రభుత్వాలు సరే ఏం జేస్తారో, ఏం చేయకపోతే విమర్శ చేయొచ్చది. రైట్. చేయాలి గూడా. రైట్. ఇప్పుడు కర్రెగుట్టలు అనేవి ఒకప్పుడు షెల్టర్ జోన్‌గా ఉపయోగపడేవి మావోయిస్టులకు తలదాచుకునేందుకు, లేతే కార్యకలాపాలను నెరవేర్చుకునేందుకు. ఇప్పుడు మరి కర్రెగుట్టలని పబ్లిక్ విజిటింగ్ ప్లేస్‌గా, ఒక పర్యాటక రంగంగా తీర్చిదిద్దబోతున్నారంటూ కూడా ఆ స్టేట్‌కి సంబంధించిన మరి హైర్ అఫీషియల్స్ చెప్పిన విషయం. ఇక వీరి యొక్క కదలికలు లేవు కాబట్టి, ఇక అవి సేఫ్ జోన్‌గా అంటే పబ్లిక్ అంటే ఐ మీన్ వాట్ ఐ యామ్ సేయింగ్ పర్యాటక రంగంగా తీర్చిదిద్దబడతాయి. ప్లస్ పోలీసు బేస్ క్యాంపులుగా ఉంచబడతాయి. శిక్షణ క్యాంపులుగా అంటే ఆర్మీకి సంబంధించిన శిక్షణ క్యాంపులుగా ఉపయోగించబడతాయి అంటూ కూడా పోలీసులు చెప్పిన మాట. దీని మీద మీ యొక్క కామెంట్ ఏంటంటారు? కరిగుట్టల లోపట అక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది. యెస్. వాటర్ ఫాల్ పేరు నాకు వెంటనే దాని పేరేదో ఉండే. హ్మ్. వాటర్ ఫాల్ కరిగుట్టల నుంచి నీళ్లొచ్చి అక్కడ వాటర్ ఫాల్ ఉంది. చాలా దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా అక్కడ అంటే దాన్ని పర్యాటక ప్రాంతం చేసిర్రు. చాలా మంది అక్కడికి పోతారు చూస్తుండ్రు. కింద అది. హ్మ్. అయితే ఇప్పుడు చేసేదేంటో కరిగుట్టలు మొత్తంగా ఉన్నాయి. గుట్టల పైన ఉన్నాయి. ఒక 8 గ్రామాలు చిన్న గ్రామాలు. హ్మ్. కాబట్టి అది చూడటానికి అది అందంగానే ఉంటది. కాబట్టి ఏందనంటే ప్రతి దానిని పెట్టుబడిదారీ సమాజంలో దాన్ని సరుకుగా చేయడము అనేదైతుందో పెట్టుబడిదారు సమాజంలో ఎక్కడైనా చేస్తారు. ఏదున్నా చేస్తారు. చిన్నదైనా, పెద్దదైనా. హ్మ్. అక్కడ ఒక దేవుడు ఏదో ఒకటి ఉన్నదనంటే దాన్ని పెద్దగా ఇప్పుడు మేడారం జాతర ఉన్నది. మరి అవును. మేడారం జాతర అట్నే కదా అయింది. మేడారం జాతర అనేది ఇన్ని కోట్ల మంది వస్తుర్రు గదా! ఒక పర్యాటక ప్రాంతంగా చేసింది గదా! హ్మ్. కాబట్టి కరిగుట్టలు గూడా చేయొచ్చు. చేస్తారు. కరిగుట్టలే కాదు ఇవ్వాలా ఇదొక్కటి మాత్రమే కాకుండా అంటే ఛత్తీస్‌గఢ్ లోపట ఎప్పుడో మైనింగ్ జరుగుతుంది. హ్మ్. గత 200 ఏళ్ల కాంచి మైనింగ్ జరుగుతుంది. కొత్త కాదు. బ్రిటిష్ కాలం నుంచి జరుగుతుంది. హుహు. ఒక్క ఛత్తీస్‌గఢ్ గాదు. ఒరిస్సా గావచ్చు, లేకపోతే మణిపూర్ గావచ్చు, లేకపోతే జార్ఖండ్ గాని ఎక్కడైనప్పటికీ మైనింగ్ జరుగుతూనే ఉంది. కాబట్టి మైనింగ్ అనేదేందో అది చాలా విలువ కలిగింది గాబట్టి, ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌లో లోపట గూడా ప్రాజెక్టులు లక్షల కోట్ల ప్రాజెక్టులు గూడా అంటే గతం నుంచి ఉన్న వాటి ఇప్పుడు చాలా విస్తారంగా రాబోతున్నాయి, వస్తాయి. అయితే ఇక్కడ నేను చెప్పే విషయం ఏందనంటే, ఎక్కడైనా దేశం లోపట గనులు తవ్వొద్దని కాదు. హ్మ్. గనులు తవ్వాలి. కానీ గనులు తవ్వాలి లేదా పరిశ్రమలు పెట్టాలి.
కానీ పరిశ్రమలు, గనులు తవ్వడం అనేదో ప్రజల జీవితం పైన ఆధారాలు పడి వాటిని దెబ్బతీసే విధంగా ఉండకూడదు. పర్యావరణాన్ని దెబ్బతీయొద్దు. పర్యావరణం దెబ్బతీస్తే అక్కడ ప్రజలు జీవించలేరు. హ్మ్. తర్వాత రెండోది వాళ్ళ యొక్క వ్యవసాయం ఉండాలి. వాళ్ళ వ్యవసాయం ఏదైతే ఉండాలి. వాళ్ళ సంస్కృతి దెబ్బతీయకూడదు. ప్రజలతోటి ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? ప్రజలతోటి చర్చించి అక్కడ ఏ భూమి తీయాలి? ఏ అటవీ ప్రాంతాన్ని తీయాలనేది తప్పనిసరిగా అంటే ఆల్రెడీ ఇది రాజ్యాంగంలో ఉంది. రాజ్యాంగంలో 6థ్ షెడ్యూల్ అదే చెప్తుంది. హ్మ్. ఇది ఉంది కాబట్టి ఈ షెడ్యూల్ ప్రకారంగా దానిని నిర్ణయించాలి. ఐక్యరాజ్య సమితి కూడా చెప్తుంది కాబట్టి దాన్ని తప్పనిసరిగా అమలు చేయాలి అనేదేందో ప్రజలంటారు. ఎవరైనా అంటారు. కాబట్టి దానికి వ్యతిరేకంగా జరుగుతుంది కాబట్టి రైట్. ఆదివాసులు పోరాడతారు కాబట్టి ఏందనంటే ప్రభుత్వాలు తప్పనిసరిగా ఈ ప్రకారం చేయకపోతే తప్పనిసరిగా మావోయిస్టులు ఉండరా లేదా అని కాదు. నేను చెప్పేది ఏందంటే మావోయిస్టులు ఉండని ఉండకపోని తప్పనిసరిగా ప్రజలు పోరాడతారు. పోరాడుకుంటే ఏం వదలరు. ఆదిలాబాద్‌లో మావోయిస్ట్ పార్టీ ఏం లేదు. చేసిర్రుగా 42 జీవోకు వ్యతిరేకంగా. రైట్. ఇప్పుడు ఇక రానున్న కాలంలో మరి మానవ హక్కుల సంఘాలు, పౌర హక్కుల సంఘాలు లేదా పౌర వేదికలు మరి వాటికి పనుదగ్గుతాయి. ఎన్‌కౌంటర్‌లు ఉండవు కాబట్టి మావోయిస్ట్ ఫ్రీ స్టేట్‌గా వెళ్ళబోతున్నాం. ప్లస్ ఇండియాగా వెళ్ళబోతున్నాం కాబట్టి అని ఒక కామెంట్ బయట వినిపిస్తోంది జంపన్న గారు. మీరేమంటారు దీనికి? సపోర్ట్ చేస్తారా కామెంట్? పౌర హక్కుల సంఘం అనంటే పౌర హక్కుల సంఘాలు కూడా అనేకమైన పౌర హక్కుల సంఘాలున్నాయి. కొంత అనేకమైన పౌర హక్కుల సంఘాలన్నీ ప్రతి పౌర హక్కుల సంఘము నక్సలైట్ల కోసమే అన్నట్టుగా ఏమి లేదు. హ్మ్. ఇప్పుడు కొంత ఏపీసీఎల్స్‌కి కొంత ముద్ర పడ్డది. ఏపీసీఎల్స్ అనే ఒక ప్రజా సంఘానికి కొంత ముద్ర పడ్డది. హ్మ్. అయితే ఏపీసీఎల్సీ నమూనా కాదు. హ్మ్. ఏపీసీఎల్సీ గత చరిత్ర కూడా ఉన్నది ప్రజల కోసము. ఒక్క మావోయిస్ట్ కాకుండా గతంలో కూడా అనేక చేసింది. సరే ఇప్పటికి కూడా ఏందంటే ఈ మధ్య కాలంలో కూడా అనేక ఎన్‌కౌంటర్‌లకు ఓన్లీ ఎన్‌కౌంటర్‌లే మాట్లాడడం, మాట్లాడే వాళ్ళు కూడా కొంత మావోయిస్టులకు దానికి సంబంధించింది కొంత ఓవర్ రెస్పాండెన్స్ అంటే దాన్ని ఎంతవరకు గాకుండా కూడా వాళ్ళు ఒక ముద్రలేసుకున్నారు. అది వాళ్ళకి మంచిదేం కాదు. చెడ్డదది. హ్మ్. కానీ పౌర హక్కులు అనేది ఏందో పౌరులకు సంబంధించిన హక్కుల పైన ప్రభుత్వం చేస్తున్న దాన్ని విమర్శిస్తూ ఉండడం అనేది ఉందో చేయాల్సినవి ఉంది. అనేక సంఘాలనే చేస్తారు. రేపు కూడా ఏందంటే ఎందుకంటే ఇప్పుడు మొన్న ఒక దళితులని అక్కడ వాళ్ళు చంపబడింది. చిన్న అమ్మాయి చంపబడింది. ఆ! వివక్షత ఉన్నది. వాటిపైన కూడా మాట్లాడతారు గదా! ఎన్నో మాట్లాడతారు గదా! ఎన్నో పౌర హక్కులకు సంబంధించింది ఉంది కాబట్టి చాలా విశాలంగా పనిచేసే పరిస్థితులున్నాయి. ఇంకా పెరుగుతాయి తప్ప నా దృష్టిలో పూట తగ్గయి. పౌరత్వ సంఘాలు పెరుగుతాయి. ఇతర సంఘాలు పెరుగుతాయి. తప్పనిసరిగా అవి చేయాల్సిందుంది. ప్రజలు కోరుకుంటున్నారు గదా! రైట్. ఇక మరి ఎక్స్ మావోయిస్ట్‌గా మరి స్టేట్ గవర్నమెంట్స్‌కి అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్స్‌కి మీరిచ్చే మెసేజ్ ఏంటంటారు? ఒకటి ప్రభుత్వం ఏదైతే ఉందో, హ్మ్. ఇప్పుడు సరే గతంలో ఎన్‌కౌంటర్‌లు జరిగినాయి. ఆ విమర్శలు మనం పక్కకు పెడితే, ఇప్పుడు మొదటి పాయింటు ఇప్పుడు సాయుధ పోరాట విరమణ అయినా, సరెండర్ అయినా, లేతే ఏ రకంగానైనా దాదాపు కొంత వేల సంఖ్యలోనే వచ్చిర్రు కాబట్టి ఓకే. వాళ్ళకి సంబంధించిన పునర్వాస పథకం అనేది ఉందో ఖచ్చితంగా నిజాయితీగా అమలు చేయాలి. అంటే హ్మ్. పేపర్ ప్రకటన గాకుండా, హ్మ్. అంటే తిరిగి అధికార వర్గం కూడా అమలు చేయని విషయాలు గూడా మనకు తెలుసు. యెస్. చరిత్రలో ఏం జరుగుతున్నాయో. హ్మ్. జీవోగా ఉంటే గాని అమలు కావు. కాబట్టి అది సీరియస్‌గా ప్రభుత్వాలు చేయాలి. ఒకటి. దానికోసం పోరాడాలి గూడా. చేయడం అంటే వాళ్ళు అనుడే గాదు. అనేక మంది ఇప్పుడు సరెండరు, సాయుధ పోరాట విరమణ చేసిన వాళ్ళు పోరాడాలి. బయట ప్రజాస్వామిక హక్కులు ప్రజలు గూడా దాన్ని మాట్లాడాలి ఒకటి. రెండో విషయము అంటే కేసులేవైతున్నాయో, కేసులనేటియి అంటే పోటా, ఊపా కేసులు చాలా మందికున్నాయి. జైల్‌లో గూడా ఉన్నారు. అంటే అమిత్ షా చెప్పిండు. మంచి విషయం నేను దాన్ని వెల్కమ్ చేస్తా. అయితే వెల్కమ్ చేసిన విషయంలో అది అమలు జరగాలంటే తప్పనిసరిగా దానికి కమిటీలేయాలె. కమిటీలేసి జైల్‌లో ఉన్న వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడి గూడా ఏందంటే వాళ్ళను అంటే సాయుధ పోరాట అవగాహన నుంచి కాకుండా మేము ఇది మార్చుకుంటామని చెప్పిందంటే వాళ్ళ అంటే అమిత్ షా అదే చెప్పిండు. కాబట్టి వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళకు నమ్మకం కలిగించి వాళ్ళని అది చేయడం అనేది ఇది అవసరం అది చెయ్యాలి. అంటే సుదీర్ఘ అంటే టైం తీసుకుంటది. కానీ చెయ్యాలి. తర్వాత అంటే కేసులు మొత్తంగా రద్దు చేయాలి. తర్వాత నెక్స్టు బయట గూడా ఎవరైతే ఇప్పటికి గూడా సాయుధ పోరాటం అనే వాళ్ళని గూడా అంటే వాళ్ళను అర్బన్ నక్సల్స్ అని బెదిరించడం అనే కంటే గూడా, హ్మ్. దానికంటే గూడా నా ఉద్దేశంలో వాళ్ళని కన్విన్స్ చేసి, మాట్లాడి, చట్టబద్ధంగా మీరు పని జేయండి అనే విషయం చెప్పుతూ మార్చడం అనేదుందో, ఈ ప్రక్రియ కంటిన్యూ చేయాలి. ఇది కేంద్ర ప్రభుత్వం, బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి. ఇది నేను ప్రభుత్వాలకు చెప్పే విషయం. ఇంకా హ్మ్. విస్తారంగా నేను నెక్స్ట్ రాసి పెడతా. హ్మ్. తర్వాత మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో చాలా వరకేందంటే ఇప్పుడు రైట్. వచ్చేసిర్రు. మిగిలిన అతి కొద్ది మందున్నారు. హ్మ్. బహుశా నా ఉద్దేశ్యం ప్రకారం వాళ్ళు గూడా రావచ్చు. రైట్. కొద్ది మంది అంటే ఉన్నవాళ్ళు అంటే ఒరిస్సాలో 15, 20 మందున్నారు. జార్ఖండ్‌లో కొద్దిమందున్నారు. హ్మ్. కొద్దిమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు గూడా వస్తారు. వాళ్ళని రావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా.
కాబట్టి ప్రభుత్వం ఎన్‌కౌంటర్‌ల కంటే గూడా వస్తరు. మీరేమి తొందరపడాల్సిన పని లేదు. ఎట్లాగో వస్తరు. కాబట్టి ఓపిక వహించండి. వాళ్ళతోటి ప్రయత్నం చేయండి అనేది నేను చెప్తున్నా. రైట్ అండి. థాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ అండి జంపన్న గారు. థాంక్ యూ వెరీ మచ్. రైట్. మరి కగర్ ఆపరేషన్‌కి సంబంధించి మరి మరికొద్ది రోజుల్లో కూడా అంటే దాదాపు 20, 25 రోజుల్లో మరి ఆపరేషన్ కూడా గడువు పూర్తి కాబోతుంది. మరి ఇటీవల కాలంలో సీసీకి అంటే సెంట్రల్ కమిటీకి సంబంధించిన పెద్ద తలకాయలుగా భావించబడుతున్న వారు కూడా లొంగిపోవడం, వీరితో పాటుగా మరికొందరు మావోయిస్టులు కూడా లొంగిపోవడం. సో, ఉద్యమానికి మరి ఒక తెరపడనున్న క్రమం ఏర్పడింది. సో, మావోయిస్ట్ రహిత భారతదేశంగా ఏర్పడేందుకు అదేవిధంగా మరి మావోయిస్ట్ రహిత తెలంగాణగా, మావోయిస్ట్ రహిత ఇతర రాష్ట్రాలుగా ఏర్పడేందుకు కూడా అన్ని రాష్ట్రాలు కూడా కృషి చేస్తున్నాయి. సో, ఈ క్రమంలో ఎన్‌కౌంటర్‌ల దగ్గరికి వెళ్ళకుండా, ఎన్‌కౌంటర్‌లు చేయకుండా వాళ్ళని మిగిలి ఉన్న వాళ్ళని ఒకవేళ ఉంటే వాళ్ళని అంటే జంపన్న గారు చెప్పినట్లుగా ఓ 15, 20 మంది ఉండొచ్చంటూ కూడా వారు చెప్పిన క్రమం మనం చూస్తున్నాం, విన్నాం. రైట్. వారిని ఎన్‌కౌంటర్‌లు కాకుండా జనజీవన స్రవంతిలోకి తీసుకొస్తే వారిని కూడా మరి సమాజంలో ఒక ఉన్నత వ్యక్తులుగా అదేవిధంగా మరి ఇతర వ్యక్తులుగా వారు కూడా తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది. సో, ఎన్‌కౌంటర్స్ జోలికి వెళ్ళకండి అంటూ కూడా ఒక హితవు చెప్పిన మన పరిస్థితి చూస్తున్నాం. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.